show that 5 minus root 3 is irrational. ఇది మనం ఇంతకుముందు చేసినట్టు కాదు, కొంచెం చిన్నగా ఉంటాయి స్టెప్స్. దీంట్లో స్క్వేరింగ్ అవన్నీ ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు షో దట్ 5 minus root 3 is irrational. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ అజ్యూమ్. ఫస్ట్ అజ్యూమ్. సో let us assume 5 minus root 3 is rational. ఫస్ట్ దాన్ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం. రేషనల్ అజ్యూమ్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ ఫార్మ్లో రాయాలి. సో therefore 5 minus root 3 is equal to p by q రాస్తాను. 5 minus root 3 is equal to p by q ఫార్మ్. సార్ a by b రాసుకో, ఏ రాసినా కానీ ఏం కాదు. a by b, p by q, a by b రాసుకో, అర్థమైందా? సో a by b రాసుకో. a by b రాసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము, b not equal to 0 and a and b are co-primes. a and b are co-primes అని రాస్తాము. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 5 minus root 3 is equals to ఈ రూట్ 3ని ఇటు పంపించేస్తాం, ఈ వాల్యూస్ని ఇటు సెండ్ చేసేస్తాం. సో ఇప్పుడు రూట్ 3 మైనస్ రూట్ 3 ఎట్ అయినప్పుడు ప్లస్ రూట్ 3 అవుతుంది. ఈ ప్లస్ ఏ బై బి ఇటు వచ్చినప్పుడు మైనస్ ఏ బై బి వస్తుంది. సో 5 మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 వస్తుంది, అవునా? ఇప్పుడు ఏమైంది, రూట్ 3 ఈజ్ ఈక్వల్, ఈ రూట్ 3 తీసుకుంటా, రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 5b ఎల్సిఎం తీసుకుంటా, 5b మైనస్ ఏ బై బి. ఏ బై బి ఫామ్లో వచ్చిందా, ఇప్పుడు పీ బై క్యూ ఫామ్లో వచ్చింది కదా. సో ఇంతకుముందు మనకు పీ బై క్యూ ఫామ్ రాలే కాబట్టి మనం స్క్వేరింగ్ అవన్నీ చేసినాము, తర్వాత పీ బై క్యూ ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా పీ బై క్యూ ఫామ్ వచ్చేసింది. సో డైరెక్ట్గా పీ బై క్యూ ఫామ్ వచ్చిందంటే ఏం చేయాలి మనం ఇప్పుడు, సిన్స్ ఇట్ ఇస్ ఈ నెంబర్స్ అన్ని ఇంటిజర్సే కదా, ఏ అండ్ బి ఆర్ ఇంటిజర్స్ కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం రూట్ 5 తీసుకున్నాం కదా, రూట్ 5 తీసుకున్నప్పుడు మనము మనకేంటిది పీ బై క్యూ ఫామ్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేసినాం, దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఆ 5ని అటు తీసుకెళ్ళాం. అది పీ బై క్యూ ఫామ్లోకి దాన్ని క్రియేట్ చేసినాం మనం. ఇప్పుడు ఏమైంది, నేను స్క్వేరింగ్ చేయకముందే నాకు ఏమొచ్చింది, పీ బై క్యూ ఫామ్ వచ్చింది. ఇదంతా ఒకటి పీ తీసుకో, ఇది బి తీసుకో, పీ బై క్యూ తీసుకో. సో పీ బై క్యూ ఏ స్టెప్ ఇదా, ఇదేం లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ రూట్ 3 ఇటు తీసుకున్నాను, అట్టున్నాయి కాదు, రూట్ 3 ఇటు తీసుకున్నప్పుడు ఇదేమైంది, బిని ఎల్సిఎం తీసుకున్నా. ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5 ఇంటూ బి ఏమైతే 5b అవుతుంది కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఏ ఉంది కాబట్టి ఏ, అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేస్తాము, సిన్స్ ఏ అండ్ బి ఆర్ మనకి ఏమైనవి, సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటిజర్స్ కదా, ఇవి ఏ అండ్ బి ఏమైనా ఇంటిజర్స్ కదా. సో అవి ఇంటిజర్స్ అయినప్పుడు ఏమైతే, ఇది ఇంటిజర్స్ అయినప్పుడు 5b మైనస్ ఏ బై బి ఈజ్ రేషనల్ అవుతుంది. ఇదేమైతే రేషనల్ అవుతుంది కదా, అవునా కదా. ఇటు విను, ఇంతమంది తర్వాత అర్థం కాలే అంటారు. ఇప్పుడు సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటిజర్స్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటిజర్స్ తీసుకో, బి ప్లేస్లో ఇంటిజర్ తీసుకో. ఇంటిజర్ తీసుకుంటే నీకు ఏదో ఒక పీ బై క్యూ ఫామ్ వస్తుంది. సో పీ బై క్యూ ఫామ్ వస్తుందంటే ఏంటి, రేషనల్ నెంబరే కదా అది. సో రేషనల్ నెంబర్ వస్తుంది అంటే మనకి ఏమైంది, రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అయిపోయింది. ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది కదా. ఈజ్ ఎందుకు ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇదంతా రేషనల్ అయినప్పుడు రూట్ 3 కూడా రేషనల్ అవుతుంది. సో రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్, రేషనల్ అయిపోయింది అది కూడా, అర్థమైందా? మరి ఇది రేషనల్ ఎందుకు అయింది, మనకేం కావాలి, ఇది రేషనల్ అని ప్రూవ్ చేయాలి. కానీ ఏమైంది, రేషనల్ అయింది. ఎందుకు రేషనల్ అయింది, మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. సో ఏమని రాస్తాం దాన్ని, బట్ this contradicts the fact root 3 is irrational. Root 3 is irrational.
సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనము ఫాల్స్ అజంప్షన్, రాంగ్ అజంప్షన్ తీసుకున్నాము. సో ఏం రాస్తాం? దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్. అసలు ఇప్పుడు అది రేషనల్ ఇర్రేషనల్ అన్నా ఏదే రూట్ 3 ఇర్రేషనల్ కదా. మనకేమన్నాడు? ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. కానీ మనకి ఏమొచ్చింది? రేషనల్ అని వచ్చింది. ఇది p/q ఫామ్ రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ ఉంది కదా. ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ అయినప్పుడు ఇది రేషనల్ అయినప్పుడు అది మొత్తం ఏమొచ్చింది? రూట్ 3 కూడా రేషనల్ అయిపోయింది. కానీ మనకి ఏం కావాలి? అది ఇర్రేషనల్ కావాలి. అది రేషనల్ వచ్చింది. ఎందుకు? మనం రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం అందుకు. సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ contradiction has arisen because of our incorrect assumption. మనం ఇన్కరెక్ట్ అజంప్షన్ తీసుకున్నందుకు అది రాంగ్ వచ్చింది. సో ఏం కన్క్లూడ్ చేయొచ్చు? therefore we conclude 5 minus root 3 is irrational. అది ఇర్రేషనల్ అని కన్క్లూడ్ చేస్తున్నాం. అర్థమైందా? చేస్తావు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఏం చేస్తున్నావు నువ్వే చేసేసి.